రామయ్య తండ్రి, చెల్లి ఎందుకిలా చేసింది? గంట వరకు నేను పెళ్లి కూతుర్లా నటించడం ఏంటి? ప్రేమించిన వ్యక్తికి కాబోయే భార్యగా ఎలా ముసుగేసుకొని కూర్చోవడం ఎందుకు? ఎందుకయ్యా ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? నా వల్ల చెల్లి పెళ్లికి సమస్య రాకూడదనుకున్నాను, కాని ఇప్పుడు నన్నే వేషం వేయించావా? ఎందుకు? ఏం చేద్దామని? ఇదేంటి? ఇక్కడ పెళ్లి కూతురు గెటప్లో ఎవరున్నారు? ఎందుకిలా చేశారు? అంటే సియా వెళ్ళిపోతూ ఎవరికో పెళ్లి కూతురు వేషం వేయించి ఆడిషన్ కోసం అని వాలి దగ్గరికి వెళ్తుంది. మజా వస్తుంది. ప్రేమించిన దాన్ని కాకుండా ఎవరినో పెళ్లి చేసుకుంటే దేవా ఇంకా నరకం అనుభవిస్తాడు. నాకు కావాల్సింది అదే. సియా లేదని చెప్పకూడదు, ఉందన్నట్టే ఉండాలి. ఒక్క దెబ్బకు 2 కుటుంబాలు గాయపడతాయి. ముహూర్తం టైం దాకా సియా ఇక్కడికి రాకుండా మేనేజ్ చేయమని వాలీకి ఫోన్ చేసి చెప్తాను. వాలి, చెప్పినా వినిపించుకోకుండా చెల్లి వెళ్ళిపోయింది. నన్నిలా మార్చి కూర్చోబెట్టి వెళ్ళిపోయిందని నాన్నకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఎవరి ప్రాణం తీస్తారో తెలీదు. సీఎం మాట విని తప్పు చేశానా? అయ్యయ్యో, నా తులసిమాల ఏదే? నా మనవరాలి పెళ్లిలో ఎలాంటి విఘ్నాలు జరగకూడదని రామచంద్ర మహానుభావుడి అష్టోత్తర నామావళి తులసిమాల పట్టుకుని వల్లె వేద్దామనుకున్నాను. ఎక్కడ పెట్టానబ్బా? ఎక్కడుందే తులసిమాల? మీ అమ్మెక్కడుందే? పెళ్లి పనులు చెప్తానని తప్పించుకుని తిరుగుతూ ఉంటుంది. నేను పనులు చెప్తానని తప్పించుకుని తిరుగుతుంటుందా ఏంటి? తులసిమాల ఎక్కడ పెట్టానబ్బా? అది లేకపోతే నా ఒంట్లో నుంచి ఒక భాగం తగ్గినట్టు ఏదో వెలితిగా ఉంటుందంటే నమ్ము. అయ్యో, తలుపు వేసి ఉంటే బాగుండేది. నాన్నమ్మ కనుక మనవరాలి మొహం చూడాలని ఉందంటే. సిగ్గుపడుతూ ఉంటావే గాని మాట్లాడవా? ఉసేసియా, ఎక్కడ పెట్టి చచ్చానో ఏమిటో గుర్తు రావట్లేదే. సర్లే, మాట్లాడినప్పుడు మళ్ళీ వస్తా.
నీ ముందే ఉందే సియా. నీ ముందున్నా నువ్వు చూడలేదు చూడు. అవునులే, హె, నీకు సిగ్గుపడ్డవే సరిపోతోంది. నా బంగారు తల్లి. ఆ అయ్యా, నానమ్మ వెళ్ళిపోయింది. పెళ్లి కొడుకు దేవాంశ్ బాబు దగ్గరికి రావచ్చా? అదేంటి వదిన అలా అడుగుతున్నావు? యూర్ ఆల్వేస్ వెల్కమ్. ఓ, సందర్భాలకి శుభకార్యాలకి అంటే వెల్కమ్ చెప్తావు దేవాంశ్. నీ లైఫ్లోకి వెల్కమ్ చెప్పేది నువ్వు ప్రేమించే సియానే కదా? అఫ్ కోర్స్ వదిన, నేను తనని ప్రేమించాననగానే మీరందరూ యాక్సెప్ట్ చేశారు. అది నాకు హ్యాపీ. ఇప్పుడే ఇంత సంతోషంగా ఉన్నావు, పెళ్ళయ్యాక ఇంకెంత ఆనందంగా ఉంటావో కదా? ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ వదిన. ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఏమీ తెలియట్లేదు. ఆనందం ఎక్కువైపోయి స్పృహ కోల్పోయి ఎలా ఉన్నావన్నమాట. ఆల్మోస్ట్ అంతే. పెళ్ళైతే ప్రాణంగా చూసుకోవాలనుకున్నాను. పెళ్ళవుతుంది, ఎలాంటి అభ్యంతరాలు అడ్డంకులు ఏమీ లేవు. నీ టైం బాగుంది దేవా, అన్నీ నువ్వు కోరుకున్నట్టే జరుగుతున్నాయి. అఫ్ కోర్స్ వదినా. ఒకవేళ సియా గనక నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే లైఫ్ లాంగ్ బ్రహ్మచారిగా ఉండిపోయేవాణ్ణేమో. అంటే వేరే ఎవరిని పెళ్లి చేసుకునేవాడివి కాదు. ఐ కాంట్ ఇమాజిన్. సియాను తప్ప ఇంకొకరిని నా భార్యగా ఊహించలేను. ఆ థాట్ కూడా అనవసరం. సూపర్. నా ప్లాన్ వర్కౌట్ అవ్వడమే కాదు, సియా ఇక్కడున్నట్టు తను చేసిన ప్లాన్ కూడా నాకు బెనిఫిట్ కాబోతుంది. నీ మాటలు వింటుంటే సియాని నువ్వు ఎంతగా ప్రేమించావో అర్థమవుతుంది. నిన్నటి వరకు ఏదో అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది ఏంటంటే నీ ప్రేమ కూడా చరిత్రలో మిగలబోతుంది. నీ అభిమానం వదినా. ఏదేమైనా అమ్మ, నాన్న, ఇందు, అన్నయ్య అందరూ సియా చిన్న కోడలుగా రావాలని స్వాగతించారు. ప్రేమించిన అమ్మాయితో జీవితాన్ని పంచుకుంటే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? గ్రేట్. నీకంతా మేలు జరగాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వదినా. వెల్కమ్. నువ్వు పెళ్లి చేసుకోబోయేది నువ్వు ప్రేమించిన అమ్మాయిని కాదు దేవా, సియా సెట్ చేసి వెళ్ళిన అమ్మాయితో. ఆ విషయం పెళ్ళయ్యాక ముసుగు తీసాక నీకు తెలిసి గుండె ముక్కలవుతుంది. నీ కాపురం రామభద్రాపురం సంతవుతుంది. అంతకంటే నాకేం కావాలి?
వైదేహక్క 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 షియక్క వైదేహి అక్క ఎక్కడా? షియక్క నిన్నే. వైదేహి అక్క ఎక్కడుంది? నిన్నే అడుగుతున్నాను. వైదేహి అక్క ఎక్కడుంది? ఎందుకు నోరు తెరవట్లేదని ముసుగు లాగాడంటే నేను కనపడిపోతానే. సియక్క ఏంటి సిగ్గుపడుతున్నావా? బదులివ్వట్లేదు. నీకు సిగ్గు అచ్చిరాదు. రోజు ఎలా ఉంటావో అలాగే ఉండు. లేనిపోయి తెచ్చుకుని ఇబ్బంది పడకు. అర్థమైందా? నీకే చెప్పేది. వైదేహి అక్క ఎక్కడుందో ఏంటో. ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకుంటే కనపడట్లేదు. మారుతి ఏం చెప్పడానికి వచ్చాడో ఏంటో. నేను ఇక్కడే ఉన్నా. తమ్ముడితో మాట్లాడలేకపోయాను. అమ్మా, పెళ్లి కుమారుణ్ణి తీసుకురండి. అబ్బాయి వస్తాడు, కానీ పెళ్లి పత్రికలో అచ్చు వేయించిన అమ్మాయి అయితే చచ్చినా రాదు, రాలేదు. టైం వేస్ట్ చేయడంలో ఎక్స్పర్ట్ వాలి. ముహూర్తం దాటేస్తాడు.
సియాను ప్రాణంగా ప్రేమించి ముక్కు మొహం తెలియని అమ్మాయిని గుడ్డిగా పెళ్లి చేసుకోబోతున్నావు దేవాంశ్. నిజం తెలిసాక పిచ్చెక్కిపోయి ఫ్లైట్ ఎక్కకుండానే అమెరికాకి పరిగెత్తుకుంటూ పారిపోవాలని చూస్తావు. కొడుకు ఏడాదిలోపు కొడుకునో కూతురునో కంటారనుకున్న వాళ్ళు మంచాన పడతారు. నా మొగుడా కదల్లేడు. ఇంటి ఆలన పాలన అన్నీ నా చేతుల్లోకొస్తాయి. రెడీ అయి ఉంటే పెళ్లి కుమార్తెను కూడా తీసుకురండి అమ్మా. అలాగే పంతులు గారు. గోవిందా గోవిందా. పెళ్లి కూతురు దగ్గర ఉండండి అని అమ్మాయిలకు చెప్పి పంపాను. నువ్వు వాళ్ళని పంపించేసి ఇక్కడ తపస్సు చేస్తున్నావా? ఇంకా రాలేదేమని పంతులు గారు 10 మందిని అడిగేదాకా కదలవేమో. రామా సియా, రా నానా, రా. బానే రెడీ అయ్యావు కదా, మళ్ళీ అద్దంలో చూసుకుంటావెందుకు? రా రామ్మా. వాళ్ళ ఆచారం ప్రకారం ఇలా ముసుగులోనే తాళి కట్టించుకుంటారట. నువ్వెంత సోకుపడ్డా లాభం లేదు. పద రామ్మా, రావే. సియా రా నానా. రమ్మంటే రాయిలో నిల్చున్నావేంటి? పెళ్లి రోజు బెట్టు చేక్సియా. రెండు తగిలించేస్తాను చెప్తున్నాను. రా రా. రావే రా.